మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చ ఏంటో తెలుసా? ఢిల్లీలో కొంత నేషనల్ మీడియా వర్గాల్లో కావచ్చు, కొన్ని విభాగాలు, కొన్ని శాఖల కేంద్ర మంత్రుల్లో కావచ్చు, ఒక అంతర్గత చర్చ ఏమిటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకప్పుడు బీహార్, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కంటే వరస్ట్గా ఉన్నాయి. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెత్తగా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ ఫోటోలు, విపరీతమైన సోషల్ మీడియాలో కామెంట్లు, దరిద్రాలు ఎక్కువైపోతున్నాయి. అది ఇతర రాష్ట్రాల్లో చాలా అరుదు, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నార్త్లో కూడా ఎన్నికల టైంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, లేదా కులాల పరమైన హామీలు ఇచ్చేవాళ్ళు, లేదా కులాలకు సంబంధించి రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పుడు ఎన్నికల టైంలో మాత్రమే. ఎన్నికలు ఒక 6 నెలలు ఉన్నాయనగా కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి రాజకీయం చేసేవాళ్ళు బీహారు, ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడేమి ఎన్నికలు లేవు, అయినా సరే ఒక మతపరమైన సెంటిమెంట్, ఒక సెన్సిటివ్ అస్త్రాన్ని పట్టుకొని ఈయన అబద్ధం ఏంటి, యానిమల్ ఫ్యాట్ కలిసింది, జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ను పట్టుకొని చెప్పారు. కానీ సిట్ అది నిర్ధారించాల. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఆధారం ఏంటయ్యా? 2024 జూలైలో వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది సిట్ నిర్ధారించలేదుగా. అధికార పార్టీలో ఉంటూ, ఒక సీఎం హోదాలో ఉంటూ, కేంద్రంలో కూడా అధికార భాగస్వామిగా ఉంటూ, కేంద్రం నియమించిన, కోర్టు నియమించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో ఉన్న సిట్ ఇక్కడ సీఎం గారు చెప్పింది తప్పు అని చెప్పిందంటే దాని అర్థం ఏంటి? లేనట్టు అనుకోవాలా? సో ఈయన మాటలకు విలువ లేనట్టు అనుకోవాలా? సరే, అది అయిపోయింది. ఒక వారం రోజులో, 10 రోజులో దాని గురించి నాంచారు, దాని గురించి గొడవ పడ్డారంటే అర్థం ఉంది. కానీ 2 నెలల నుంచి ఆ ఇష్యూని సాగదీస్తూనే ఉన్నారు. ఒక సెన్సిటివ్ మ్యాటర్ని, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారాన్ని ఏ ఒక్కరూ కూడా ఇంగిత జ్ఞానంతో డీల్ చేయట్లా, అలా తయారయ్యారు. సో అంటే మతాల్ని, కులాల్ని, దేన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వదలట్లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం. అలాగే కేసులు మాట్లాడితే ఏదో ఒక కేసు తెర మీదకి తీసుకొస్తున్నారు, అరెస్టులు చేసేస్తున్నారు. తమిళనాడులో జరిగేవి, కానీ ఇతర రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉండేది. ఇంత కక్ష సాధింపు ఉండేది కాదు. మన రాష్ట్రంలో మాత్రం అది జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి దారుణాలు, దరిద్రాలు, రాజకీయ దరిద్రాలు అన్నీ కూడా మన రాష్ట్రంలో వరుసపెట్టి జరుగుతూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతకంటే హీనంగా వెళ్ళవలే అనుకున్న ప్రతిసారి మరింత హీనానికి వెళ్తున్నాయి. చివరికి దాడులు చేసుకుంటున్నారు, అవసరమైతే డైవర్ట్ చేసేసుకుంటున్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు అనేది టాక్ అక్కడ అలా ఉందన్నమాట.